నమస్తే అండి, నా పేరు ఫనీ. ప్రస్తుతం మనము శ్రీనివాసపురం గ్రామము, హుజూర్ నగర్ మండలము, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మామిడి రైతు వెంకటేశ్వరరావు గారి మామిడి తోటకు రావడం జరిగింది. వెంకటేశ్వరరావు గారు 5 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. దాదాపు 5 ఎకరాల్లో 140 చెట్లు ఉన్నాయని చెప్పి మా వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. మీకు ఎక్కడ చూసినా కానీ సందు లేకుండా పూతొచ్చిందండి, చూసుకోవచ్చు. ప్రతి ఒక్క చెట్టు కూడా చివరి కొమ్మ వరకు మనం పూతను గమనించుకోవచ్చు. అటు చూపించండి. అటు వచ్చేసి మీకు ఏ చెట్టు చూసినా కానీ ప్రతి ఒక్క కొమ్మకి మనకి పూత వస్తుంది. సో దీనికి వెంకటేశ్వరరావు గారు ఎటువంటి మందులు పిచికారీ చేశారు, ఆయనకి ఏ విధంగా పనిచేసాయి అని చెప్పి రైతు వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో ఏ ఊరండి ఇది? శ్రీనివాసపురం అండి, హుజూర్ నగర్ మండలం, సూర్యాపేట జిల్లా. సో ఎన్ని ఎకరాలు మామిడి సాగు చేస్తారు? 5 ఎకరాలు మామిడి తోట. ఎన్ని చెట్లు ఉండొచ్చు ఇందులో? 140 చెట్లు ఉన్నాయండి. 140 చెట్లు ఉన్నాయి. సో ఎక్కడ చూసినా పూత బాగా కనిపిస్తా ఉంది, ఎక్కడ కూడా సందు లేదు, పిందకట్టు కూడా బాగా వస్తుంది. దీనికి ఏ మందులు కొట్టారు మీరు? మేము ఫస్ట్ పూతకు వచ్చే ముందు ఎక్సోటిల్ బ్లింగ్ రెండు కొట్టామండి. చూడొచ్చండి, ఎగ్జోటిల్ బ్లింగ్, టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది ఎగ్జోటిల్, అగ్రిషన్ వాళ్ళది బ్లింగ్. చెప్పండి. ఇది కొట్టిన తర్వాత పూత బాగా వచ్చేసిందండి. తర్వాత 20-25 రోజులకి చూడొచ్చండి, టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది, ఇది కూడా టిల్లేజ్ వాళ్ళది అండి, నెక్స్ట్ జెన్. ఓకే, ఇది షైనోకాల్ ప్లాంటోనిక్, ఇది వచ్చేసి అగ్రిషన్ వాళ్ళది ప్లాంటానిక్. చెప్పండి. ఈ 3 కొట్టిన తర్వాత పూత బాగా ఇచ్చుకున్నది, మరి ప్లాంటేషన్ బాగా జరిగింది. ఓకే, సో మనకి పూత బాగా వచ్చింది. దాంతో పాటు వచ్చిన పూత మీద మళ్ళీ ఇది కొట్టిన తర్వాత పిందకట్టు వచ్చి బాగా నిలిచింది. ప్రతి ఒక్క చెట్టుకి పిందకట్టు వస్తుంది. ఓకే, మీకు ఇంకేమి పని చేసింది దీంట్లో? నల్లి గాని, మన మసి తెగులు గాని, తేనె మంచు పురుగు గాని, ఇంత మట్టికి బూజు తెగులు గాని ఇంత మట్టికి తోటలో లేదు. ఓకే, సో ప్రతి ఒక్క చెట్టు కూడా విపరీతంగా పోత వచ్చింది. ఇప్పుడు వేసి తోట వేసి 30 సంవత్సరాలు, ఇంత మట్టికి ఇంత పోత ఎప్పుడు రాలా. ఇది మీరే చూసుకుంటారా తోట? మేమే చూసుకుంటాం. ఓకే, పోత పూసిన తర్వాత లీజుకి ఇస్తారు. ఈ టైంలో లీజుకి ఇస్తారు. ఓకే, ఎంత దిగుబడి వస్తుందని అనుకుంటున్నారు? 25 నుంచి 30 టన్నులు రావచ్చు అనుకుంటున్నాం. ఏంటి అంత నమ్మకం? పూత పూసింది, పిందె కడుతుంది. ఓకే, పిందె కడుతుంది. మనకు తేనె మంచు పురుగు గాని, నల్లి గాని ఇది లేవు. ఈ 2 లేకుండా ఉంటే పిందె కూడా ఖచ్చితంగా నిలుస్తుంది. సో ఆ డిసీజ్ అనేది లేదు. నల్లి గాని, కోడిపేను గాని, తేనె మంచు పురుగు గాని ఇవేమీ లేవు. కేవలం మీరు ఈ 2 మందులే వాడాం. ఎన్నిసార్లు వాడారు? 2 సార్లు వాడారు. సో ఇది మీరు నెక్స్ట్ జెన్ కదా, ఇది ఎంత కొన్నారు మీరు? 2500. ఎన్ని లీటర్ల నీళ్ళు కలిపారు? ఇది 1000 లీటర్లకి. ఇది ప్లాంటానికా? 800 లీటర్. ఇది కూడా 1000 లీటర్లకి. సో ఇది వచ్చేసి షైనోకాల్, ఇది 1000 లీటర్లకా? కేజీ. ఇది కేజీ. ఓకే, ఇదండి ఎగ్జోటిల్ ఎంత కొన్నారు? ఇది 2000 రూపాయలు. సేమ్ 1000 లీటర్లకి. బ్లింగ్ కేజీ అయితే 1200 రూపాయలు. ఇది కూడా కేజీ 1000 లీటర్లు కలిపారు. మొదటి దఫాగా ఎగ్జోటిల్ బ్లింగ్, రెండో దఫాగా నెక్స్ట్ జెన్ ప్లాంటానిక్, షైనోకాల్. సో మీకు ఎటువంటి కోడిపేను గాని, నల్లి గాని, తేనె మంచు పురుగు గాని ఏమి లేదు. విపరీతంగా పోతొచ్చింది, పిందె కడుతుంది. సో మీరు ఎక్కడ చూసినా చూడొచ్చండి. ఇక్కడ మీరు గమనిస్తే మొదళ్ళకి వచ్చిందండి. ఈ మొదటి కొమ్మలకు కూడా మీకు పూతని గమనించుకోవచ్చు. పిందెకట్టు కూడా చూపించండి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క పూతకి కూడా చూడండి. ఇక్కడ ఇది చూడండి, ఇది మీరు గమనిస్తే చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి. బఠానీ సైజులో మనం పిందెల్ని గమనించుకోవచ్చు. సో ఇదంతా కూడా మీరు ఇది కొట్టిన తర్వాత వచ్చాయండి? ఈ 3 కొట్టిన తర్వాతనే వచ్చేసి. ఓకే, మొదటి దఫాగా ఎగ్జోటిల్ బ్లింగ్ కొట్టారు, విపరీతంగా పూత వచ్చింది, తోట షైనింగ్ వచ్చింది. దాంతోపాటు మొత్తం పేను కానీ, కోడిపేను కానీ మొత్తం క్లియర్ అయింది అని చెప్తున్నారు. రెండో దఫాగా నెక్స్ట్ జెన్, షైనోకాల్, ప్లాంటానిక్ స్ప్రే చేశాను. నాకు తేనె మంచు పురుగు కానీ, కోడిపేను కానీ, నల్లి కానీ, పురుగు కానీ ఏదీ లేదు. వచ్చిన పూత వచ్చినట్టు పిందె కడుతుందని చెప్పేసి రైతు వెంకటేశ్వర గారు చెప్తున్నారు. ప్రతి ఒక్క రైతు వాడొచ్చండి ఇవి? ప్రతి ఒక్క రైతు, మామిడి తోట ఉన్న ప్రతి ఒక్క రైతు వాడొచ్చా? మీ ఇప్పుడు మామిడి తోటను చూసి ఎవరైనా పక్క రైతులు కొట్టారా? మా బ్రదరే కొట్టిండండి. మీ బ్రదర్ కూడా వాడారా? సేమ్ వాళ్ళది. ఇది ఎట్లుందో అది కూడా అంతే ఉన్నది. ఈ మీ తోట ఎలా ఉందో వాళ్ళ తోట కూడా అలానే వచ్చింది. సో అదండి, ప్రతి ఒక్క మామిడి రైతు ఎగ్జోటిల్ నెక్స్ట్ జెన్ అండి, టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది. అందులో కాంబినేషన్ వచ్చేసి బ్లింగ్ అండి. బ్లింగ్ దాంతో పాటు ప్లాంటానిక్, అగ్రిషన్ వారిది.
సో ఇవి మనం కలుపుకొని కొట్టుకున్నట్టయితే ఖచ్చితంగా అండి మీ మామిడి తోటకి ఈ విధంగా పోతనంటే మీరు సాధించుకోవడానికి అవకాశం ఉంటది. ధన్యవాదాలు వెంకటేశ్వరరావు గారు, మంచి సమాచారం అండి ఈ మందుల గురించి తోటి మామిడి రైతులకి మీరు ఇచ్చారు. ధన్యవాదాలండి.